వాలంటీర్లకు అందరికీ నా యొక్క నమస్కారం. అలాగే భరతరాజు గారికి నా యొక్క నమస్కారం. ఈ లాసా ఫౌండేషన్ ద్వారాగా నన్ను ఎవరు కూడా జాయిన్ చేయలేదు. నా అంతా నేను అడ్రస్ తెలుసుకొని నా అంతా నేనే జాయిన్ అయ్యాను. నేను యామసుందరరావు అని సారు అతని దగ్గర నేను పని చేస్తాను. అతను కూడా నేను ఎలపరిగా నాకు నెలకి 10,000 జీతం అరవింద్ కంపెనీలో పనిచేస్తాను. నేను ఒక అతని దగ్గరికి వెళ్ళి నేను చిన్న సాయిబాబా గుడి కట్టాను. ఆ సాయిబాబా గుడికి డొనేషన్ గురించి వెళ్ళాను. ప్రతి సంవత్సరం 10 మందికి 20 మందికి వస్త్రదానం చేసి అన్నదాన కార్యక్రమం చేస్తాను. ఒక అతని దగ్గరికి వెళ్ళి నేను డొనేషన్ అడిగాను. దుర్గాప్రసాద్ అని అతని దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఇలాగా సాయిబాబా గుడి కట్టాను, మేము ఎంతో డొనేషన్ ఇవ్వండి అని చెప్పినాం. అలాగే స్వామి పలానా దగ్గర యామసుందరరావు ఉన్నారు, లాసా ఫౌండేషన్ జాయిన్ అయ్యారు, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే నీకు పుణ్యం ఉంటుందని చెప్పారు. వెంటనే ఇమ్మీడియట్గా వెళ్ళి యామసుందర్కి అతని దగ్గరే పని చేస్తాను నేను హెల్పర్ కన్నా. కానీ అతను నాకు చెప్పలేదు, నేను కూడా అతనికి కనుక్కోలేదు. ఇప్పటికీ ఈ కార్యక్రమంలో నేను 30 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తాను. ఎంత సంస్థ ఎక్కడ దొరుకుతుందా, నిత్యం 6 నెలలకి ఎంత డబ్బులు కడతారని నేను ఎంతో మంది సహకారం చేసి నాకు ఎవరు చెప్పలేదు. అప్పుడు శ్యామసుందర్కి వెళ్ళి సార్ నేను ఇలాగ లాసా ఫౌండేషన్ జాయిన్ చేస్తాను, మీరు ఎంతవరకు నాకు చెప్పలేదు అంటే అతను తెలియదు. ఇంత హెల్పర్ కదా నాకు నేను పెద్దవాడిని, ఈరోజు కూలికి వెళ్తే నాకు తన రాత్రి భిక్ష ఉంటుంది, అప్పుడు భిక్ష ఉండదు. అలాంటప్పుడు నేను అతను కొనుక్కొని నెలకి 108 రూపాయలు కట్టాను. అలాగే ఇప్పటికి నేను 20 మంది 30 మంది వాలంటీర్ కూడా జాయిన్ చేశాను. వాళ్ళు కూడా తాళాటి రాంబాబు అని అతను జాయిన్ చేసి అతను కూడా 40 మంది వాలంటీర్గా జాయిన్ చేశారు. ఇలాగే మీరు కూడా ఈ లాసా ఫౌండేషన్ సహకరించి ఎంతోమంది వాలంటీర్గా జాయిన్ చేస్తారని కోరుతున్నాను. అతని జీతం నెలకు 10,000. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అతన్ని ఎవరూ జాయిన్ చేయమని అడగలేదు, అతనంతా వెళ్ళి నేను జాయిన్ అవుతాను అన్నాడు. రెండోది పాపం అతను వాళ్ళ ఊర్లో చుట్టుపక్కల ఎవ్వరికి ఏ సాయం కావాలన్నా అతను ఫౌండేషన్ సంప్రదించి వాళ్ళకి అది అందే వరకు అతను నిద్రపోనివ్వడు. నిజం. తర్వాత గొప్ప విషయం ఏంటంటే ఇతను విజయనగరంలో ఎవరెవరైతే ఇలాంటి మంచి హృదయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేసి మరి దీంట్లో జాయిన్ చేశారు. వాళ్ళ ద్వారా ఇవాళ విజయనగరంలో బ్యూటిఫుల్ వేలో లాసా ఫౌండేషన్ ఇంప్రూవ్ అవుతోంది. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.